ఓకే. సో, బేసికల్‌గా మనం ఏం చెప్పుకున్నాం నిన్న ఒక సిరీస్ గురించి చెప్పుకుంటూ, సిరీస్ అంటే ఏంటి? సిరీస్ ఎలా క్రియేట్ చేస్తాం అని చెప్తూ, నెక్స్ట్ మనం పాండా డేటా ఫ్రేమ్‌కొచ్చాం. సో, అసలు ఒక డేటా ఫ్రేమ్ ఎలా క్రియేట్ చేస్తారు? ఓకే. ఆ డేటా ఫ్రేమ్‌లో కాలమ్స్ కావాలంటే ఎలా తెచ్చుకుంటాం? వాల్యూస్ కావాలంటే ఎలా తెచ్చుకుంటాం? ఓకే. ఆహ్, ఐ డేటా ఫ్రేమ్స్‌లో ఐలాక్ ఎలా యూజ్ చేస్తారు? ఎల్ఓసి ఎలా యూజ్ చేస్తారు? ఓకే. అండ్ డిఫరెంట్ వేస్‌లో మనం డేటా ఫ్రేమ్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? సో, ఇలా సిరీస్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. లేదా ఒక ఎంప్టీ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే. దాని తర్వాత ఒకవేళ మనం పర్టిక్యులర్ కండిషన్స్ అప్లై చేసి డేటాని తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాం. సో, ఇవన్నీ మనం నేర్చుకున్నాం కదా! సో, ఇప్పుడు ఇంకొంచెం ఫార్వర్డ్ వెళ్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా డేటా సెట్. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఫస్ట్. ఇంపోర్ట్ పాండాస్ యాస్ పీడీ. సో, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత హ్మ్. అవును చెప్పు. నాకు మీటింగ్‌లో ఉన్నప్పుడు కాదు. నాకు 10:30 వరకు ఖాళీ అవ్వదులే. 10:30 వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. సారీ. ఓకే. ఆహ్, సో, నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ ఆల్రెడీ మీకు కాలమ్స్ గురించి తెలుసు. ఈ వాల్యూస్ గురించి తెలుసు. బట్ ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి ఈ ఇండెక్స్ గురించి చెప్పుకుందాం. ఎందుకంటే జనరల్‌గా ఈ టేబుల్ మొత్తం మీకు నార్మల్ ఎస్‌క్యూఎల్‌లో ఒక టేబుల్ ఎలా ఉంటదో సేమ్ అలాగే ఈచ్ కాలమ్ ఉంటది. కాలమ్‌కి ఒక నేమ్ ఉంటది. ఈచ్ కాలమ్‌కి ఒక డేటా టైప్ ఉంటది. ఓకే. నార్మల్‌గా ఆహ్, ఇక్కడ మీరేదైతే ఎస్‌క్యూఎల్ టేబుల్ ఉన్న ప్రాపర్టీస్ ఉంటాయో సేమ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ దీనికి కూడా ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 0, 1, 2, 3 ఉన్నాయి కదా! సో, ఈ ఈ ఇండెక్స్ అనేది మీకు ఎస్‌క్యూఎల్‌లో ఉండదు. జనరల్‌గా రో ఇండెక్స్ అనేది ఎస్‌క్యూఎల్‌లో ఉండదు. కానీ ఆహ్, పైథాన్‌లో ఏంటంటే మనకి రో ఇండెక్స్ అనేది ఉంటదన్నమాట. ఓకే. సో, మనం యాక్చువల్‌గా ఆ ఇండెక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో మీకు నేను చూపిస్తాను. సో, మనం ఆహ్, పాండాస్ ఇండెక్స్ గురించి చెప్పుకున్నప్పుడు నిన్న మీకేం చెప్పాను? డేటా ఫ్రేమ్ గురించి చూస్తున్నప్పుడు సో, ఇది ఒక డేటా ఫ్రేమ్ అయితే, ఇందులో ఏబీసీ అనేవి కాలమ్స్ అయితే, 1, 2, 3, 1, 2, 3 అనే వాల్యూస్ అయితే, ఓకే. సో, బై డిఫాల్ట్ మనకి రో ఇండెక్స్ ఉంటది. అలాగే కాలమ్ ఇండెక్స్ కూడా ఉంటది. సో, మనకేంటంటే ఇక్కడ రో ఇండెక్స్ ఉంది ఆల్రెడీ. ఇక్కడ 0, ఇది 1, ఇది 2, ఓకే. సో, ఇక్కడ రో ఇండెక్స్ ఎలా అయితే ఉందో, మనకి కాలమ్ కూడా ఇండెక్స్ ఉంటదన్నమాట. సో, రోకి, కాలమ్‌కి రెండిట్లికి మనకి ఇండెక్స్ అనేది ఉంటది. అయితే రో ఇండెక్స్ అనేది ఇట్స్ ఎ కామన్ లైక్ మీరు రో ఇండెక్స్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కాలమ్ నేమ్స్ యూజ్ చేసుకోవచ్చు. మీరు అలాగనే చేసుకోవచ్చు. డాట్ ఎల్ఓసి యూజ్ చేస్తే ఇండెక్స్ యూజ్ చేస్తారు. ఎల్ఓసి అంటే కాలమ్ నేమ్స్ యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ కూడా మనకేంటంటే మనకి ఇక్కడ ఎలా అయితే కాలమ్‌కి మనం నేమ్స్ పెట్టుకుంటున్నామో, అలాగే రోస్ కూడా నేను నేమ్స్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇంకొక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేస్తాననమాట. సో, డీఎఫ్1 అనే ఒక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేస్తాననమాట. సో, డేటా ఫ్రేమ్‌ని నేను ఎలా క్రియేట్ చేస్తాను అంటే ఫస్ట్ ఒక సీరీస్‌ని తీసుకుంటా. ఒక రాండమ్ సీరీస్‌ని తీసుకుంటాను. ఓకే. లెట్స్ సే పీడీ డాట్ సీరీస్ ఓకే. సీరీస్‌లో ఏంటంటే కొన్ని వాల్యూస్ ఉండాలి కదా! సో, లైక్ 1, 2, 3, 4 అలా వాల్యూస్ తీసుకుంటాను. దీనికి ఇండెక్స్ ఇస్తాననమాట. సో, ఇండెక్స్ ఏమి ఇస్తానంటే దీనికి 0, 1, 2, 3 అని ఇండెక్స్ ఇస్తాను. ఓకే. df2 ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ సీరీస్ ఓకే. సో, ఇక్కడ నేను 5, 6, 7, 8 అని ఇచ్చాను. సో, ఇక్కడ కూడా ఇండెక్స్ ఇస్తాను. సో, ఇక్కడ నేను ఇండెక్స్‌ని కొంచెం చేంజ్ చేస్తాననమాట. సో, ఇండెక్స్‌ని ఎలా ఇస్తానంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ 1, 2, 3 నేను 0, 1, 2, 3 నేను 1, 2, 3, 4 అని ఇస్తాను. ఓకే. సో, ఇండెక్స్ అనేది నేను చేంజ్ చేశాను. ఇప్పుడు డీఎఫ్1, డీఎఫ్2 ఉంది. సో, డీఎఫ్1 అంటే ఇది. డీఎఫ్2 అంటే ఇది. సో, ఇక్కడ వరకు మీకు తెలుసు. లైక్ ఐ కెన్ గివ్ మై ఓన్ ఇండెక్స్ ఇన్ సీరీస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే డీఎఫ్1, డీఎఫ్2 యూజ్ చేసి ఓకే. డీఎఫ్1, డీఎఫ్2 యూజ్ చేసి నేను పాండాస్ డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేస్తానన్నమాట. సో, నేనేమంటానంటే వై ఎస్1, ఎస్2 అంట. సీరీస్ కాదు ఇవి. డేటా ఫ్రేమ్స్ కాదు కదా! సో, ఎస్1, ఎస్2 అంటాను. ఓకే. df1
ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే దీన్ని ఏమంటానంటే S1 అంటాను. సో S1 నేను S1 అంటాను సిరీస్. సో దీన్ని S2 అంటాను. సో దీన్ని నేను S2 అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేశాను. సో DF1 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేశారు ఏమైందో. సో నేను S1 సిరీస్కి 0 1 2 3 ఇండెక్స్ ఉన్నది కాబట్టి సో 1 2 3 4 వాల్యూస్ కరెక్ట్గా వచ్చినాయి. ఓకే, అదే S2 ఇండెక్స్కి నాకు 1 2 3 4 ఉంది. సో 1 2 3 4 ఉంది కాబట్టి నాకు ఓన్లీ వాల్యూస్ 1 2 3 4 వచ్చింది. చూసారా, నాకు 0లో వాల్యూ లేదు. S2 ఓన్లీ 1 2 3 4లోనే వాల్యూ ఉంది. అండ్ అగైన్ నాకు S1కి సిరీస్లో 4కి ఇండెక్స్ 4కి వాల్యూ లేదు కాబట్టి అక్కడ వాల్యూ లేదు. ఓకే, సో మనకేంటంటే ఇలా ఏంటంటే ఇండెక్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనం డిఫైన్ చేసిన ఇండెక్స్ మీదే మనకి మన సిరీస్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఈవెన్ ఇదే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను S1 ప్లస్ S2 అన్నాను. సో S1 ప్లస్ S2 అన్నప్పుడు చూసారా నాకు 0 NA వచ్చింది, 4 NA వచ్చింది. NAN అంటే నాట్ ఏ నెంబర్ అనమాట. సో నాట్ ఏ నెంబర్ అంటే ఇట్స్ లైక్ ఏ నల్ వాల్యూస్. ఓకే, మనకి SQL లో నల్ వాల్యూస్ ఎలా ఉంటాయో ఇక్కడ NAN అంటే నల్ వాల్యూస్ అనమాట. ఓకే, సో ఏ వాల్యూ ప్లస్ నల్ వాల్యూ అంటే ఏ వాల్యూతో మనం నల్ వాల్యూ డివైడ్ చేస్తే నల్ అవుతుంది. అంటే 1 ప్లస్ NAN ఈజ్ ఈక్వల్ టు NAN, NAN ప్లస్ 8 ఈక్వల్ టు NAN. మీరు NANతో ఏ ఆపరేషన్ చేసినా దాని అవుట్పుట్ NAN వస్తుంది అనమాట. ఓకే, సో అందుకే మనకి 0 NAN వచ్చింది, 4 కూడా NAN వచ్చింది. 2 ప్లస్ 5 7, 3 ప్లస్ 6 9, 4 ప్లస్ 7 11. సో ఇవి కరెక్ట్గా వచ్చినాయి అనమాట. ఇప్పుడు NANతో ప్లస్ చేసాం కాబట్టి 2 NAN వచ్చినాయి. సో సిరీస్లో ఏంటంటే మనం ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. మన ఇండెక్స్ డిఫైన్ చేసినప్పుడు కరెక్ట్గా డిఫైన్ చేయాలి. అలాగే డేటా ఫ్రేమ్లో కూడా మనకు కావాల్సిన ఇండెక్స్ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో లెట్స్ సే నేను ఇంకొక సిరీస్ క్రియేట్ చేస్తాను. సో ఈసారి సిరీస్ ఏమంటానంటే లెట్స్ సే ప్రైస్ అంటాను అనమాట. సో ఈసారి ఏమంటానంటే ప్రైస్ ఈక్వల్ టు పీడీ డాట్ సిరీస్. ఓకే, సో లైక్ ర్యాండమ్ ప్రైస్ ఇస్తాను ఇలాగా. ఓకే, నీకు ఇండెక్స్ ఇస్తానండి. ఇండెక్స్లో ఏం ఇస్తానంటే నేను ఇక్కడ నా స్మార్ట్ ఫోన్ ఇస్తాను అనమాట. సో రియల్మీ, ఓకే, రెడ్మీ, మోటోరోలా, ఓకే, నోకియా ఇలా. సో అలాగే ప్రైస్ ప్లస్ డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఏమంటానంటే లైక్ 0.2, ఓకే, 0.05, ఓకే, 0.08, ఓకే, 0.1 ఇలా. సో ఇలా ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు నాకు ఏంటంటే ప్రైస్ డిస్కౌంట్ అనేవి 2 సిరీస్ ఉన్నాయన్నమాట. ప్రైస్, ఓకే, సో ఈ ఫోన్ ఎంత దాని ప్రైస్ ఎంత, ఈ ఫోన్ ఎంత దాని ప్రైస్ ఎంత, ఈ ఫోన్ ఎంత దాని ప్రైస్ ఎంత, ఈ ఫోన్ ఎంత దాని ప్రైస్ ఎంత. సో డిస్కౌంట్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీటి బేస్ మీద నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ DF2 ఈజ్ ఈక్వల్ టు నేను ఏమంటానంటే పీడీ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, డేటా ఫ్రేమ్ అగైన్ ఇక్కడ ఏమంటాను ప్రైస్, ఇదేంటి డిక్షనరీ కదా మనం క్రియేట్ చేస్తాం. సో వాల్యూస్లో ఏమిస్తాను సిరీస్ ఇస్తాను. అగైన్ కీ ఏంటి డిస్కౌంట్. సో ఇక్కడ ఏమంటానంటే డిస్కౌంట్. ఇప్పుడు DF2 మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా నాకు కరెక్ట్గా వచ్చింది. సో రియల్మీ, రెడ్మీ, మోటోరోలా, నోకియా ఇలా వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక వాల్యూ ఎక్స్ట్రా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు 0.15 అని ఉంది. ఓకే, సో 15 ఉంది. ఇక్కడ నాకు ఇక్కడ ఇంకొక వాల్యూ ఉంది. లెట్స్ సే నాకు ఉంది కదా, సామ్సంగ్ ఉంది. ఇక్కడ నాకు ఇండెక్స్ వేరే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు చూసారా, సో సామ్సంగ్ ప్రైస్ NAN డిస్కౌంట్ మాత్రం 15% డిస్కౌంట్ కాబట్టి నాకు 15% వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏంటి ఇండెక్స్ బేస్ మీద మనకి జాయినింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఇండెక్స్ ఉన్నాయి. ఒకటి ఇది కాలమ్ ఇండెక్స్, 2 రో ఇండెక్స్. ఓకే, మనకి 2 టైప్ ఆఫ్ ఇండెక్సెస్ ఉన్నాయి, కాలమ్ ఇండెక్స్, రో ఇండెక్స్. మనకి SQLలో ఓన్లీ కాలమ్స్ మాత్రమే నేమ్స్ ఉంటాయి. బట్ మన పైథాన్లో రోస్కి కూడా నేమ్స్ ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ DF2 ఆఫ్
ప్రైస్ అంటే నాకు ప్రైస్ వస్తుంది. ఓకే. బట్ నాకు మోటార్‌లో యొక్క ప్రైస్ కావాలంటే సో డీఎఫ్2 ఆఫ్ సో మీకు ఎప్పుడు చెప్పాను? ఎప్పుడైనా సరే ఎయిదర్ ఎల్ఓసి ఆర్ ఐఎల్ఓసి. ఎల్ఓసి యూజ్ చేస్తే ఎలా చేయాలి? ఫస్ట్ రో కాబట్టి నేను మోటార్‌లో అంటాను. ఓకే. నెక్స్ట్ కాలమ్. కాలమ్ కాబట్టి ప్రైస్ అంటాను. ఓకే. ఎల్ఓసి వచ్చింది. అదే ఐఎల్ఓసి యూజ్ చేయాలంటే ఐలాక్ యూజ్ చేయాలంటే సింపుల్. నార్మల్‌గా డైరెక్ట్‌గా ఇండెక్స్ మెన్షన్ చేయొచ్చు. ఇది 0x ఇండెక్స్. ఓకే. ఇది కూడా 0th ఇండెక్స్. ఇలా అన్నమాట. సో మీరు ఇలా ఏంటంటే ఎల్ఓసి ఆర్ ఐఎల్ఓసి యూజ్ చేసి మీరు కావాల్సిన వాల్యూస్‌ని చూసుకోవచ్చు అన్నమాట. ఓకే. లెఫ్ట్ సైడ్ మనం రోస్‌ని మెన్షన్ చేస్తాం. రైట్ సైడ్ కాలమ్స్‌ని మనం మెన్షన్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఏంటంటే మనం రో ఇండెక్స్‌ని కూడా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే. ఇదొకటైతే నెక్స్ట్ ఇంకేముంటాయి? ఎన్ని వాల్యూస్‌ని ఎలా ట్రీట్ చేయాలి ఏంటనేది మనం తర్వాత చెప్పుకుందాం. సో దాంతో ప్రాబ్లమ్ లేదు. ఓకే. హ్మ్. లెట్ మీ థింక్. ఏమన్నా మిస్ చేశాను. ఇంకొకటేంటంటే మీరు యాక్చువల్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండెక్స్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చనమాట. అంటే ఇండెక్స్‌లో మీరు సింగిల్ వాల్యూ కాదు. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హైరార్కికల్ ఇండెక్స్ అనమాట. సో, హై సో, హైరార్కికల్ ఇండెక్సింగ్ అనమాట. సో, హైరార్కికల్ అంటే సారీ. ఓకే. హైరార్కికల్ ఇండెక్స్. సో, హైరార్కికల్ ఇండెక్స్ అంటే ఏంటంటే పాండాస్‌లో ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటంటే, సో ఇండెక్స్‌లో మనం సింగిల్ వాల్యూస్‌నే కాదు, మనం మల్టిపుల్ వాల్యూస్‌ని కూడా మనం స్టోర్ చేయొచ్చనమాట. అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ సెట్‌ని తీసుకుంటాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, నేను ఇండెక్స్‌ని క్రియేట్ చేసినప్పుడు నేను ఏం చెప్తానంటే, ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్‌గా నార్మల్‌గా ఇండెక్స్ ఇవ్వకుండా, నేనేం చెప్తానంటే, ఇండెక్స్‌ని బ్రాకెట్‌లో ఇచ్చి, నేనేం చెప్తానంటే, రెడ్‌మీ ఇది 2019 ఓకే. రియల్‌మీ 2019 దీనికి కూడా నేను ఒక ఇయర్‌ని అసోసియేట్ చేస్తాననమాట. సో, రెడ్‌మీ లెట్స్ సే నేను ఒక వేరే ఇయర్ పెడతాను 2020 ఓకే. మోటరోలా ఓకే. సో 2021 ఓకే. నోకియా ఇలా నేనేంటంటే దీన్ని హైరార్కికల్ ఇండెక్సింగ్ అనమాట అంటాను. సో నేను సేమ్ ఇక్కడ కూడా కాపీ పేస్ట్ చేస్తాను. సో ఎక్స్ట్రా ఇక్కడ నేను ఏమంటానంటే సామ్సంగ్ ఓకే. ఇలా సో నేను ఏం చేశానంటే ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను దీన్ని డిఎఫ్3 అంటాను. ఓకే. ఎగ్జిక్యూట్ చేశాను కదా. సో డిఎఫ్3 అని పెట్టాను కదా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ హైరార్కికల్ ఇండెక్స్ క్రియేట్ అయింది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. హైరార్కికల్ ఇండెక్స్ ఏంటి ఇక్కడ నాకు మీకు చూస్తే ఇవి 2 కాలమ్స్ కింద కనిపిస్తాయి కదా! మోటరోలా 2021, నోకియా 2014, రియల్‌మీ 2019 అని చెప్పి మీకు 2 కాలమ్స్ కింద కనిపిస్తున్నాయి కదా! ఇవి కాలమ్స్ కాదనమాట. ఇది హైరార్కికల్ ఇండెక్సింగ్. సో, హైరార్కికల్ ఇండెక్సింగ్ అంటే అర్థం ఏంటంటే మీకు యాక్చువల్‌గా ఇండెక్స్‌లో కూడా మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఆహ్, ఈ హైరార్కీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మీ హైరార్కీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మార్ట్ ఫోన్. లైక్ స్మార్ట్ ఫోన్ లైక్ బ్రాండ్ అనుకుందాం. బ్రాండ్. సో, అండర్ ద బ్రాండ్ మనకి ఇయర్ ఉంటది. సో, అండర్ ద బ్రాండ్ మనకి ఇయర్ ఉంటది. సో, ఇక్కడ నుంచి మనకేంటి అండర్ ద బ్రాండ్ ఇయర్. సో, ఇదేంటి ఇయర్. సో, ఇది హైరార్కీ అనమాట. సో, హైయర్ లెవెల్ బ్రాండ్ దాని కింద ఇయర్. కావాలంటే ఇయర్ కింద మంత్ కింద డే అలాగా హైరార్కీ కింద మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. సో, మన ఇక్కడ హైరార్కికల్ ఇండెక్స్ ఏంటంటే మనం సింగిల్ వాల్యూ‌ని మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం హైరార్కీ కూడా ఇవ్వొచ్చనమాట. సో, ఎందుకంటే మన డేటా ఫ్రేమ్స్ అనేవి హైరార్కికల్ ఇండెక్స్‌ని సపోర్ట్ చేస్తదనమాట.
సో దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు జస్ట్ ఒక సింగిల్ వాల్యూ కింద కాకుండా మీరు ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట. సో మరి హైరార్కికల్ ఇండెక్స్ ఉన్నప్పుడు మనం మనం ఎలాగా యూజ్ చేసేది? సో సేమ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీకు df3 డాట్ ఇండెక్స్ అన్నా అనుకో, మీకు ఇండెక్స్ చూపిస్తుంది. మీకు ఏదైతే చూస్తే నార్మల్గా మనకి ఇండెక్స్ అని ఉండేది. అంటే ఇప్పుడు సపోజ్ మీరు df2 డాట్ ఇండెక్స్ అంటే మీకు ఏమంటది? ఇండెక్స్ అంటది. కానీ మీరు df3 డాట్ ఇండెక్స్ అంటే సో మల్టీ ఇండెక్స్ అని వచ్చింది. ఓకే. సో చూసారా? ఎందుకంటే ఇది మల్టీ హైరార్కికల్ ఇండెక్సింగ్ అనమాట. సో మీరు హైరార్కికల్ ఇండెక్స్‌ని ఇలా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం యూజ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్‌గా ఎలా యూజ్ చేయొచ్చు? లైక్ ఈవెన్ జస్ట్ సే ప్రైస్ అండ్ సారీ ప్రైస్ పీ క్యాపిటల్. ఓకే. సో ప్రైస్ వచ్చింది ఫైన్. ఈ 2 కాలమ్స్ కాదు అగైన్ ఈ పర్టిక్యులర్ పార్ట్ ఇండెక్స్ ఇది ఒకటే వాల్యూస్ అనమాట. కావాలంటే మీరు డాట్ వాల్యూస్‌ని చూడండి. మీకు కరెక్ట్‌గా వాల్యూస్ ఒకటే వస్తాయి. ఓకే. సో ఇది హైరార్కికల్ ఇండెక్సింగ్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కాలమ్ బేస్ చేసుకొని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డాట్ ఎల్ఓసి నాకు ఓన్లీ మోటరోలా కావాలంటే సో మోటరోలా కావాలన్నప్పుడు నేను డైరెక్ట్‌గా జస్ట్ మోటరోలా ఇవ్వచ్చా? లెట్స్ సే ఇది చూద్దాం. సో ఏముంటది? సో మోటరోలా అంటాను. సో మోటరోలా అని చెప్పేసి ఇక్కడ నేను ఎలా పెట్టి వదిలేస్తాను. చూసారా నాకు వచ్చింది మోటరోలా అన్నా సరే. సో డిఎఫ్3 డాట్ మోటరోలా అంటే 2021 మోటరోలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నాకు మోటరోలా ఇంకోటి ఉంది. నేనేం చెప్తానంటే ఇంకొక వాల్యూ యాడ్ చేస్తాను. ఓకే. ఇలా ఉంది. సో ఇక్కడ ఏమంటానంటే ఇక్కడ మోటరోలా ఉంది కదా! నేను మోటరోలా కూడా యాడ్ చేస్తాను. ఓకే. సో కామా ఓకే. మోటరోలా లెట్స్ సే 2023 అంటాను. ఓకే. నౌ లెట్స్ సే ఇది మన డిఎఫ్ అనుకుందాం. సో ఇందులో మోటరోలా 2 ఉన్నాయి. అబ్జర్వ్ చేసారా ఇక్కడ ఎలా వచ్చిందో? అండర్ ద మోటరోలా 2 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి మోటరోలా వచ్చి ఇక్కడ 2 వచ్చినాయి. మీకు హైరార్కీ అర్థమైందా? సో అండర్ మోటరోలా 2 ఇయర్స్ ఉన్నాయి. నోకియా 1 ఉంది. మీరు ఇంకా నోకియా 2 ఇచ్చుకుంటే మీకు సేమ్ ఇలాగే వస్తది. ఓకే. సో ఇప్పుడు ఇది హైరార్కీ అండి. నేను చెప్తున్న హైరార్కీ దీని గురించి అనమాట. అలాగే మీరు ఇంకో దానికి ఇచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నోకియాకి ఇస్తాను. ఓకే. సో నేనేమంటానంటే సో నోకియా ఇది కూడా నేను 2022 వేస్తాను. ఓకే. సో నేను ఇలా ఇస్తే వాల్యూస్ ఇవ్వాలి. ఇండెక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా వాల్యూ ఇవ్వాలి. సో ఇస్తాను. ఓకే. చూసారా? మోటరోలా అండర్ మోటరోలా 2 ఇయర్స్ ఉంది. నోకియా 2 ఇయర్స్ ఉంది. లైక్ హైరార్కీ. ఓకే. మీరు ఎప్పుడైతే మీరు మోటరోలా అని ఇచ్చారో మీకు ఆ మోటరోలా ఉన్న అంతా వచ్చింది. ఓకే. అలాగే మీరు మోటరోలా ప్లస్ మీకు ఆ ఇయర్ కూడా ఇవ్వాలంటే అప్పుడు ఎలా డిఫైన్ చేస్తారు? డిఎఫ్3 డాట్ ఎల్ఓసి ఆఫ్ ఓకే. సో మోటరోలా సేమ్ మోటరోలా కామా మీరు ఇయర్ నాకు 2021 కావాలి కాబట్టి నేను 2021 ఇస్తాను అనమాట. ఓకే. సో 2021 మోటరోలా ప్రైస్ డిస్కౌంట్ వచ్చేసినాయా? సో ఇలా ఏంటంటే మనం హైరార్కికల్ ఇండెక్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే మనం ఒక హైరార్కీని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఇయర్, మంత్, డే ఉన్నాయనుకో అది హైరార్కీని క్రియేట్ చేయొచ్చు కదా! అలాగే బ్రాండ్ అంటే ప్రొడక్ట్స్ అంటే తర్వాత లైక్ ప్రొడక్ట్ కేటగిరీ కింద కాంపోనెంట్స్ మీరు ఏదైతే హైరార్కీ ఉందో ఆ హైరార్కీని మనం ఇండెక్స్‌లో డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అండర్ మోటరోలా 2 ఇయర్స్ ఉంది. అండర్ నోకియా 2 ఇయర్స్ ఉంది. అలా మీరేంటంటే ఆ బ్రాండ్ హైరార్కీని ఏంటంటే మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇదే దీన్నే మనం మల్టీ ఇండెక్సింగ్ అంటాం అనమాట. ఓకే. సో ఇలా మల్టీ ఇండెక్సింగ్ వల్ల మనం ఈజీగా చేయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా బానే ఉంది. లైక్ నాకు ఇలా నచ్చలేదు. లెట్స్ సే నేను ఎలా క్రియేట్ చేసుకున్నా. ఓకే. బట్ సమ్‌హౌ నాకేంటంటే నాకు అలా నచ్చల. అంటే నాకు ఈ బ్రాండ్ ప్లస్ ఇయర్ అనేది నాకు ఇలా డిఫరెంట్ ఇండెక్స్‌లో ఉండడం నచ్చల. ఇవి 2 కాలమ్స్. ఈ 2 అనేవి కాలమ్స్. ఈ 2 కాలమ్స్ కాదు. ఈ 2 ఇండెక్స్. ఓకే. కానీ నాకేంటంటే ఇలా ఇండెక్స్ కింద కాదు. వీటిని నేను కాలమ్ కింద మార్చేయాలనుకున్నా. సో డిఎఫ్3లో నాకు ఏవైతే ఇండెక్స్ కింద ఉన్నాయో ఓకే. ఆ హైరార్కికల్ ఇండెక్స్ కింద ఉందో నాకు హైరార్కికల్ ఇండెక్స్ కింద వద్దు. వాటిని నేను కాలమ్స్ కింద మార్చేయాలనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే డిఎఫ్3 డాట్ అన్‌స్టాక్ అంటానన్నమాట. సో నేను ఎప్పుడైతే అన్‌స్టాక్ అన్నానో సో నాకు ఆటోమేటిక్‌గా అవన్నీ అన్‌స్టాక్ అయిపోతాయన్నమాట. సో అన్‌స్టాక్ అయినప్పుడు ఏమైతుందంటే ఇలా మ్యాట్రిక్స్ కింద ఫార్మ్ అవుతదన్నమాట. సో ఇక్కడ ఏమంటుందంటే ఇక్కడ బ్రాండ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ వచ్చిందన్నమాట. అంటే ఇది ఏం చేస్తదంటే అన్‌స్టాక్ చేసినప్పుడు ఈ కాలమ్‌లో ఉంటది. దీన్ని ఏం చేస్తుందంటే ఇంకొక కాలమ్ కింద మార్చేస్తదన్నమాట. ఓకే. సో లైక్
ఇంకొక కాలం కింద మార్చేస్తుంది అనమాట. సో అన్‌స్టాక్ అని చెప్పేసి. అలాగే స్టాక్ కూడా ఉంటదనమాట. సో స్టాక్ ఏంటి df3 డాట్ స్టాక్ అంటే సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. స్టాక్ అంటే ఇలా వస్తదనమాట. ఓకే. ఒక సిరీస్ లాగా. సో ఇలాగా అన్‌స్టాక్ చేసుకుంటే మీకు ఇలాగా ఒక కాలమ్‌ని ఇలా రోస్ కింద అంటే నోకియా 2014 దీని ప్రైస్ ఎంత? బట్ నోటోలో 2014 ప్రైస్ లేదు కాబట్టి ఇలా ఉందనమాట. సో ఆటోమేటిక్‌గా ఇలాగా కాలమ్‌ని ఇది స్టాక్ చేస్తాం. సో ఈ ఈ పర్టిక్యులర్ పార్ట్ ఏమో ప్రైసు, ఈ పర్టిక్యులర్ పార్ట్ ఏమో డిస్కౌంట్. ఇక్కడ ఉన్నది. ఓకే. సో అలా అన్‌స్టాక్ చేసుకోవచ్చు. ఓకే. లేదు నాకు వీటి ప్రాపర్ రోస్ కింద కావాలి. అంటే ఈ డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో నా DF3 డేటా ఫ్రేమ్ ఏదైతే ఉందో DF3లో నాకు ఇది ఈ ఒకటి మాత్రం నాకు ఇయర్ కింద కావాలి. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ DF3 డాట్ ఇండెక్స్ అంటాను. సో ఈ DF3 డాట్ ఇండెక్స్ ఆఫ్ 0 అంటాను. 0 అంటే ఇది వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నాకు ఓన్లీ ఇయర్ కావాలంటే నేను ఏం చేయొచ్చు అంటే DF ఇండెక్స్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఇండెక్స్ సో నేను ఏం చేసుకోవచ్చు అంటే సో ఇండెక్స్ నేను ఫస్ట్ అన్‌స్టాక్ చేయాలంటే నేనేమంటానంటే ఒక లిస్ట్ క్రియేట్ చేస్తాను. లిస్ట్‌లో ఏం చేస్తానంటే I of 1 నేనేమంటానంటే ఫర్ I ఇన్ ఓకే DF3 డాట్ ఇండెక్స్ అంటాను. సో అంటే నాకు ఏమైంది నాకు ఇండెక్స్ వచ్చేసింది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చెప్తాను ఓకే DF3 ఆఫ్ ఇయర్ ఓకే ఇది ఈక్వల్ టు ఇలా అంటాను. అంటే నాకు ఏమైంది నాకు DF3 వచ్చేసింది. చూసారా DF3 అనేది నాకు ఇయర్ కింద వచ్చేసింది. అలాగే నాకు బ్రాండ్ కూడా కావాలి. సో బ్రాండ్ కూడా కావాలన్నప్పుడు నేనేమంటాను ఓకే. సో DF3 డాట్ బ్రాండ్. సో బ్రాండ్ ఇక్కడ నేను 0 పెడతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇండెక్స్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నేను మళ్ళీ DF3 చూసుకుంటాను. నాకు చూస్తే ఇక్కడ ఇయర్, బ్రాండ్ అనేది నాకు కాలమ్స్ కింద వచ్చేసినాయి. నాకు ఈ ఇండెక్స్ వద్దు. అప్పుడు నేను ఏమంటానంటే DF3 డాట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు సో ఇండెక్స్ నాకు మామూలుగా 0 to 1, 2, 3 ఉండాలి కదా. సో నేనేమంటానంటే ఎన్ని ఉన్నాయి 3, 4, 5, 6, 7 ఉన్నాయి కదా. I ఇన్ I ఫర్ I ఇన్ నేను మాన్యువల్‌గానే 7 అనే ఉన్నాను. 7 అని ఇవ్వకుండా LEN ఆఫ్ DF3 అంటాను. ఓకే. ఇప్పుడు నా DF3 చూస్తే నాకు ఇండెక్స్ ప్రాపర్‌గా 0, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ప్రైస్, డిస్కౌంట్, ఇయర్, బ్రాండ్. ఓకే. సో నేను ఎలా ఏంటంటే ఇండెక్స్‌ని రీఇండెక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా రీఇండెక్స్ అని ఉందనుకుంటా. ఉంది. చూసారా? సో రీఇండెక్స్ అంటే నాకు రీఇండెక్స్ అని చెప్పి రాబట్టాలి. ఓకే. సో ఇలా రీఇండెక్స్ ఇలా వర్క్ అవ్వదు. అంటే ఆల్రెడీ మన DF3 మార్చేసాను కదా. సో ఇలా వచ్చిందనమాట. ఓకే. రీఇండెక్స్ అంటే నాకు రీసెట్ చేస్తదనమాట ఇండెక్స్‌ని. ఓకే. అలాగే ఇండెక్స్‌ని మనం సార్ట్ చేసుకోవచ్చు. సో DF3 డాట్ సార్ట్ ఇండెక్స్ అని ఉంటది. సో సార్ట్ ఇండెక్స్ ఏంటంటే ఇండెక్స్‌ని సార్ట్ చేస్తది. ఆల్రెడీ 0, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి కాబట్టి నాకు పెద్ద చేంజ్ ఏమీ కనిపించట్లేదు. ఓకే. దేర్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ కెన్ డూ నాకు గుర్తున్నంత వరకు. సో ఇలా కాకుండా ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. సో లెట్స్ సే నేను మళ్ళీ దీన్ని డిఫైన్ చేస్తాను. తీసుకుంటాను. ఓకే. సో రీఇండెక్స్‌ని ఇంకోలా కూడా చేసుకోవచ్చు. ఏంటంటే అంటే ఇక్కడ నేను మాన్యువల్‌గా చేశాను కదా. సో మాన్యువల్‌గా ఏం చేశాను ఫస్టు నా డేటా తీసుకొని దాని ఇండెక్స్ తీసుకొని ఆ ఇండెక్స్‌ని మళ్ళీ వాల్యూస్ కింద ఇచ్చాను కదా. అలా అవసరం లేకుండా నేను ఇంకోలా కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే లైక్ DF3 ఉందా. సో DF3ని రీఇండెక్స్ చేయాలంటే DF3 డాట్ రీసెట్ ఇండెక్స్. సో ఇండెక్స్ సో నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటానంటే ఇయర్ అంటాను. సో నాకు తప్పు వచ్చింది. ఎందుకంటే నాకు 2 ఉన్నాయి. సో ఎందుకంటే నేమ్ లెట్స్ సే ఇది వదిలేసాను. ఓకే. చూసారా నాకు రీఇండెక్స్ అంటే నాకు ఇండెక్స్ వచ్చేసింది. సో నాకు DF3 ఏముంది ఇక్కడ ఇలా ఉంది కదా. నేను ఏమన్నానంటే ఈసారి సింపుల్‌గా ఏమీ చేయకుండా
జస్ట్ df3 డాట్ రీసెట్ ఇండెక్స్ అన్నాను. ఎప్పుడైతే రీసెట్ ఇండెక్స్ అన్నానో అప్పుడు ఏమైందంటే ఇక్కడ నా ఇండెక్స్ ఉన్న వాల్యూస్ అని డైరెక్ట్గా కాలమ్స్ కింద వచ్చేసింది. కాలమ్స్ కింద వచ్చేసిన తర్వాత కానీ నాకు ఏమొచ్చింది ఇక్కడ లెవెల్ 0 లెవెల్ 1 అన్నాను కదా. ఇప్పుడు నేనేమంటానంటే dft డాట్ రీనేమ్. ఓకే, సో రీనేమ్ 1110ని నేను ఏమని మారుస్తానంటే బ్రాండ్ కింద మారుస్తాను. సారీ, దీన్ని నేను ఇది ఇవ్వాలి, రీనేమ్ బ్రాండ్ కింద ఇవ్వాలి, లైక్ డిక్షనరీ కింద ఇవ్వాలి. నేను నార్మల్గా ఇచ్చాను. సో ఓకే ఓకే, నేను df3 రీసెట్ ఇండెక్స్ అంటే రీసెట్ అవ్వదు, లైక్ ఇట్ జస్ట్ నేను ఏమంటానంటే df4 ఈజ్ ఈక్వల్ టు అంటాను. ఎందుకంటే df ఈజ్ ఈక్వల్ రీసెట్ ఇండెక్స్ అంటే మనకు జస్ట్ చూపిస్తుంది, ఇండెక్స్ రీసెట్ చేయదు. ఓకే, అంటే ఇండెక్స్ రీసెట్ చేయదు. సో లైక్ d4 చూస్తే నాకు లెవెల్ 0 లెవెల్ 1 అలాగే ఉన్నాయి కదా. నేను ఏమంటానంటే d4 అంటాను అనమాట. సో ఇక్కడ చూస్తే ఐ థింక్ బ్రాండ్ లెవెల్ 0 కన్ఫ్యూజన్ నాకే. ఓకే, బ్రాండ్ ఏంటి మారట్లేదు. ఏంటది మారాలి. కాలమ్స్ ఈజ్ ఈక్వల్ అని పడితే మారాలి కదా. వెయిట్ సెకండ్, ఎందుకు మాటలు చూస్తాను. కరెక్ట్. ఓకే, సో లెవెల్ 0ని బ్రాండ్కి రీనేమ్ చేయాలి. సో ఇక్కడ కాలమ్స్ అని కంపల్సరీ ఇవ్వాలి. కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి. యాక్చువల్గా ఇలా ఇస్తే మారదు, స్టిల్ d4 అని ఉంటుంది. ఓకే, సో స్టిల్ d4 ఉంటుంది. ఇక్కడ తేడా ఏముండదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. ఓకే, ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ అని రాయాలి. సో ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ అంటే ఏంటంటే ఇది జస్ట్ మనం చూపించడమే కాదు, యాక్చువల్గా డేటా మారుస్తుంది అనమాట. సో ఈ ఆర్గ్యుమెంట్ అనేది మనం చాలాసార్లు యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఆర్గ్యుమెంట్ లేకపోతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఈ ఆర్గ్యుమెంట్ లేకపోతే నేను df డాట్ రీనేమ్ అంటే మాకు ఇక్కడ ప్రింట్ చేసింది లైక్ ఏ సెలెక్ట్ స్టేట్మెంట్, కానీ యాక్చువల్ d4లో డేటా అలాగే ఉంది. ఇక్కడ స్టిల్ లెవెల్ 0నే ఉంది. ఇక్కడ మనం చూపించడానికి మాత్రం బ్రాండ్ అని చూపించింది. ఒకవేళ యాక్చువల్గా వాల్యూ అనేది చేంజ్ అవ్వాలంటే అప్పుడు మనం ఏమనాలంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ. ఆల్మోస్ట్ మనం పాండాస్లో దేనికైనా సరే ఇది యూజ్ అవుతుంది అనమాట. చూసారా, నేను d4 అనగానే నాకు అవుట్పుట్ చూపించలేదు, బట్ d4లో ఉన్న బ్రాండ్ మార్చింది. సో ఇన్ ప్లేస్ ఈక్వల్ ట్రూ అంటే ఏంటంటే ఇన్ ప్లేస్ ఈక్వల్ టు యాక్చువల్గా డేటా ఫ్రేమ్లో ఉన్న వాల్యూని మారుస్తుంది అనమాట. అది ఇవ్వకపోతే జస్ట్ మనకి ప్రింట్ చేసి చూపిస్తుంది అంతే. ఓకే, అంటే ఎస్క్యూఎల్ పరంగా చెప్పాలంటే ఇట్లయితే సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ లేకపోతే అది సెలెక్ట్ స్టేట్మెంట్ లాగా, అది ఇన్ ప్లేస్ ఈక్వల్ టు పెడితే అది అప్డేట్ స్టేట్మెంట్ లాగా. అర్థమైందా? అది డిఫరెన్స్ అనమాట. సో ఇలాగ సో ఇలా కాలమ్స్ రీనేమ్ చేయొచ్చు. ఓకే, ఇంకా చెప్తా లైక్ రీనేమ్ గురించి ఆల్టర్, నేను అవన్నీ ఇంకా డీటెయిల్గా చెప్తా. అవి కాకుండా నేను చెప్తాను అనమాట. సో మిస్సింగ్ వాల్యూస్ అవుట్ టు ట్రీట్ ఇవన్నీ. ఓకే, సో ఇలా సో ఇండెక్స్ గురించి మీకు అర్థమైంది కదా. సో మల్టీ ఇండెక్స్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. ఓకే, మీరు ఒకవేళ కొన్ని రోస్ని అపాయింట్ చేయాలంటే ఇందులో చాలా ఈజీ. లైక్ మీరు పాండాస్లో రోస్ని అపాయింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా df3 కదా. సో ఇందులో నాకు లైక్ లెట్స్ సే df4 తీసుకుందాం అనుకుందాం. సో df4లో నాకు బ్రాండ్, ఇయర్, ప్రైస్, డిస్కౌంట్ ఉంది. నేను ఇక్కడ ఏమంటానంటే లెవెల్ 0ని బ్రాండ్ అన్నాను కదా. ఇక్కడ ఏమంటానంటే లెవెల్ 1ని నేను ఇయర్ అంటాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఎన్నైనా డిఫైన్ చేయొచ్చు. రీనేమ్లో నేను ఎన్నైనా డిఫైన్ చేయొచ్చు, అన్ని కాలమ్స్ నేమ్స్ మారిపోతాయి. చూసారా, బ్రాండ్, ఇయర్, ప్రైస్, డిస్కౌంట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యూ కాలమ్ కావాలంటే నాకు సెల్లింగ్ ప్రైస్ కావాలి. ఓకే, ఆర్ ఎంఆర్పి కావాలి. సో ఎంఆర్పి ఉందనుకో, సో లేదా సెల్లింగ్ ప్రైస్ ఉందాం. సో సెల్లింగ్ ప్రైస్ ఉంది.
సో సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఇక్కడ నేను ఏంటంటే నేను ఇచ్చుకోవచ్చు అనమాట. నేను సెల్లింగ్ ప్రైస్ కావాలంటే నేను 2 విధాలుగా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ వే ఏంటి? ఈడీ డాట్ సిరీస్. ఓకే. సిరీస్‌లో డిఫైన్ చేస్తాను అనమాట. నాకు ఏ మొబైల్‌కి సెల్లింగ్ ప్రైస్ అంత. సో నేను రాండమ్ ఇస్తాను వాల్యూస్ ఎక్స్ట్రా. ఓకే. ఇలా రాండమ్ ఇచ్చాను. సో ఏ మొబైల్‌కి ఎంత ప్రైస్ అని చెప్పి నేను ఇక్కడ ఇండెక్స్ ఇస్తాను అనమాట. సో ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్‌లో 0, 1, 2, 3, 4, 1, 5 ఉన్నాయి కదా! 5 ఇస్తానన్నమాట. అప్పుడు ఓన్లీ నాకు 1, 2, 3, 4, 5కి వస్తుందన్నమాట. అక్కడ తప్పొచ్చింది. ఎర్రర్ వచ్చింది. లెంత్ ఆఫ్ వాల్యూస్ 5 డస్ నాట్ మ్యాచ్ విత్ లెంత్ ఆఫ్ ఇండెక్స్. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ 5 ఇక్కడ ఎక్కువ వాల్యూస్ ఇచ్చేసానన్నమాట. ఇక్కడ మనం 5 వాల్యూస్ ఇవ్వాలి. ఇక్కడ 5 వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఇండెక్స్‌లో కూడా మనం 5 వాల్యూస్ ఇవ్వాలి. 5 వాల్యూస్ కన్నా ఎక్కువ ఇస్తే మనకు ఎర్రర్ వస్తదన్నమాట. ఓకే. ఇచ్చాను. సో DF4 డేటా ఫ్రేమ్ చూస్తే నాకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసింది. సో ఇలా ఏంటంటే నేను ఆహ్, కొత్త కాలమ్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక కొత్త కాలమ్ రావాలంటే ఇలాగ. అదే కొత్త రో కావాలంటే కొత్త రో కావాలంటే ఏం చేయాలంటే ఆహ్, ఇది కొంచెం DF4 డాట్ అపెండ్ యూజ్ చేయొచ్చనమాట. సో, ఒక కొత్త కాలమ్ కావాలంటే DF4 డాట్ అపెండ్ ఏంటంటే మీకు నార్మల్‌గా ఎలా వర్క్ అయితదో ఆహ్, అలాగే వర్క్ అయితదనమాట. ఓకే. సో, ఆహ్, మీరు అపెండ్ యూజ్ చేయొచ్చు. నాకు తెలిసి ఇంకొక వే ఏంటంటే అపెండ్ కంటే బెస్ట్ వే ఏంటంటే ఆహ్, అపెండ్ యూజ్ చేసి చెప్తాను. దాని తర్వాత మిగతా వే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అపెండ్ యూజ్ చేయాలంటే ఆహ్, ఫస్ట్ మీరు ఇంకొక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేయాలనమాట. సో, నేనేమంటానంటే డీఎఫ్ఐ అని క్రియేట్ చేస్తాను. సో, డీఎఫ్ఐ పిడి డాట్ డేటా ఫ్రేమ్. ఓకే. మీరు అపెండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంకొక డేటా ఫ్రేమ్‌ని క్రియేట్ చేయాలి. ఓకే. ఆ డేటా ఫ్రేమ్‌లో నా థర్డ్ వాల్యూ పెడతాననమాట. సో, ఆ డేటా ఫ్రేమ్‌లో నేనేం చెప్తానంటే నాకు డేటా ఫ్రేమ్‌లో ఒకటే రో ఉంది. లైక్ ఆహ్, ఒకటే రో ఉంది. సో, అందులో ఏంటంటే సపోజ్ లైక్ బ్రాండ్. ఓకే. పిక్సెల్. ఓకే. ఇయర్ 2023. నెక్స్ట్ ప్రైస్. ఓకే. సో, ప్రైస్ వచ్చేసి సమ్ రాండమ్ ప్రైస్. డిస్కౌంట్. ఓకే. డిస్కౌంట్. సో, డిస్కౌంట్ 0. ఓకే. సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్‌కి సెల్లింగ్ ప్రైస్. ఓకే. సెల్లింగ్ ప్రైస్ సమ్ ఏదో ఒక రాండమ్ వాల్యూ. ఓకే. సో, ఇలా నేను ఒక రోని క్రియేట్ చేస్తాను. సో, మీరు గుర్తుపెట్టుకోండి నేను రో యాడ్ చేయాలి కాబట్టి నా ఇండెక్స్ అనేది 1, 2, 3, 4, 5, 6 ఉన్నదా? నా ఇండెక్స్ అనేది ఖచ్చితంగా ఇది 7 అవ్వాలన్నమాట. ఓకే. నా D5ది ఇండెక్స్ అనేది 7 అవ్వాలి. సో, ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 7. ఓకే. ఖచ్చితంగా ఇండెక్స్ అనేది 7 అవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నా DF5ని చూస్తే ఓకే. ఇది 7థ్ రో. దీన్ని నేను అపెండ్ చేయాలంటే DF4 ఓకే. డాట్ అపెండ్ DF5. ఓకే. ఇక్కడ చూస్తే ఫ్రేమ్ డాట్ అపెండ్ మెథడ్ ఇస్ డెప్రికేటెడ్ అండ్ విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ పాండాస్ ఇన్ ఫ్యూచర్ వెర్షన్. యూజ్ పాండాస్ డాట్ కాన్కాట్ ఇన్స్టెడ్ అని. వీడు ఏం చెప్తున్నాడంటే అపెండ్ మెథడ్‌ని నెక్స్ట్ ఫ్యూచర్ వెర్షన్స్ ఆఫ్ పాండాస్‌లో ఉండదంట. మీకు ఈ ఫ్యూచర్ వార్నింగ్ అనేది మీకు రెగ్యులర్‌గా పాండాస్‌లో వస్తా ఉంటదన్నమాట. ఇదేంటంటే మీకు ఈ పాండాస్ అనేది ఏంటంటే రెగ్యులర్‌గా కీప్ ఆన్ అప్డేటింగ్ అనమాట. సో, అలా అప్డేట్ అవుతున్నప్పుడు ఏంటంటే కొత్త వెర్షన్స్‌లో చాలా ఫంక్షన్స్‌ని మోడిఫై చేస్తా ఉంటారు. సో, దానివల్ల ఏంటంటే కొన్ని ఫంక్షన్స్ న్యూ వెర్షన్స్‌లో పనిచేయదనమాట. సో, ఇలా ఫ్యూచర్ వార్నింగ్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇగ్నోర్ చేయాలంటే ఇగ్నోర్ చేయొచ్చు. లైక్ బట్ బెటర్ ఇలాంటి ఫ్యూచర్ వార్నింగ్ వచ్చినప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ బట్టి మనం ఫాలో అవ్వడం. ఇక్కడ ఏమంటుంది ఇది? మీరు అపెండ్ చేయొద్దు. మీరు అపెండ్ చేయాలనుకుంటే ఎందుకంటే ఫ్యూచర్‌లో మనకి పాండాస్‌ని అపెండ్ చేసే ఫీచర్ ఉండదు. ఇన్‌స్టెడ్ ఏమంటుందంటే కాన్కాట్ యూజ్ చేయమంటుంది. సో, కాన్కాట్ యూజ్ చేస్తే మనకు ఎర్రర్ వచ్చింది. డేటా ఫ్రమ్ ఆబ్జెక్ట్ హాస్ నో అట్రిబ్యూట్ కాన్కాట్. సో, కాన్కాట్ ఎలా చేస్తామంటే పీడీ డాట్ డేట్ సారీ పీడీ డాట్ కాన్కాట్ DF4, DF5. ఓకే. సో, మళ్ళీ ఫ్యూచర్ వార్నింగ్ వచ్చింది. ఎక్సెప్ట్ ఫర్ ద OBJs will only keyword. ఇకేముంటుంది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి అన్ ఇటరేటబుల్. ఓకే. ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ యూ పాస్ అన్ ఆబ్జెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అంటుందన్నమాట. అంటే
దాని అర్థం ఏంటి? మనం టైప్ టైప్ ఆఫ్ డేట్ ఏదో ఒక ఇటరేటబుల్ ఆబ్జెక్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, మనం కైండ్ ఆఫ్ సిరీస్, అరేస్ ఇవన్నీ ఏంటంటే ఇటరేటబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. సో, అవి మాత్రమే పాస్ చేయాలని చెప్తుంది. అంటే ఇక్కడ మనం ఓన్లీ సిరీస్‌నే పాస్ చేయాలి. సో, నేనేమంటానంటే ఆహ్, డీఎఫ్5 ఇక్కడ నేను సిరీస్‌ని పాస్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డీఎఫ్5 ఇక్కడ మనం రోస్‌ని కాన్కాట్ చేస్తున్నాం కాబట్టి ఆహ్, మనం ఇలా చేయకూడదు. ఆ! సో, ఇదేం చెప్తుందంటే మనం వాల్యూస్‌ని ఇలా ఇవ్వాలన్నమాట. సో, కాన్కాట్ చేయాలంటే ఇలా ఇవ్వాలి. సో, వచ్చిందా పిక్సెల్ 7th రోకి. సో, ఎయిదర్ మీరు ఇలా యూజ్ చేయాలి. చెయ్ ఓకే. ఎయిదర్ మీరు ఇలా అపెండ్ గాని, లేదా ఇలా కాన్కాట్ కానీ మీరు యూజ్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇది 2 విధాలుగా ఒక కొత్త రోని యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చన్నమాట. ఇది కాన్కాట్. ఓకే. సో, నెక్స్ట్ ఇంకేముంటాయి? హ్యాండ్లింగ్ డూప్లికేట్స్, మిస్సింగ్ వాల్యూస్ అవన్నీ నేను మళ్ళీ చెప్తాను. ఓకే. ఆహ్, అదే మీరు రాసిన క్వెరీస్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా ఏం చెప్పొచ్చు అని ఆలోచిస్తున్నాను. లెట్ మీ థింక్. హ్మ్. ఓకే. ఆహ్, పాండాస్ యాక్చువల్‌గా మీరు పాండాస్ డేటా ఫ్రేమ్ మీద ఎస్‌క్యూఎల్ క్వెరీస్ కూడా రాయొచ్చు. ఆ! ఇంకొకటి ఆహ్, ఇంకొక పాయింట్ అంటే మీరు ఇప్పుడు పాండాస్ డేటా ఫ్రేమ్స్ అనేవి మీరు క్రియేట్ చేస్తున్నారు కదా! ఈ డేటా ఫ్రేమ్స్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకున్నారనుకోండి. ఆ ఎక్సెల్ ఫైల్‌లో డేటా అనేది మీ లోకల్ ఫైల్ సిస్టమ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఒకవేళ మీరు డేటాబేస్ తీసుకున్నారనుకోండి. డేటాబేస్‌లో టేబుల్స్ అన్నీ డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఓకే. మరి పాండాస్‌లో డేటా ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటది? సో, పాండాస్‌లో డేటా అనేది ర్యామ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డేటాబేస్‌ని తీసుకుంటే ఓకే. సో, మీరు ఒక డేటాబేస్‌ని తీసుకుంటే వచ్చిందిలెండి. ఓకే. ఇది మన డేటాబేస్ అయితే డేటాబేస్‌లో టేబుల్స్ అనేవి ఫిజికల్‌గా డేటాబేస్‌లో స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. అంటే ఇవి యాక్చువల్ మీ హార్డ్ డిస్క్‌లో మీ కంప్యూటర్‌లో ఉన్న హార్డ్ డిస్క్‌లో డేటాబేస్‌లో ఉన్న టేబుల్స్. సపోజ్ మీరు ఎంప్లాయీ టేబుల్ కనుక మీరు మీ డేటాబేస్‌లో క్రియేట్ చేస్తే, ఆ డేటాబేస్‌లో టేబుల్ అనేది ఫిజికల్‌గా మీ హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యి ఉంటదన్నమాట. ఓకే. ఇది టేబుల్. సో, మీ సిస్టమ్‌లో ఈ టేబుల్ అనేది మీ ఫిజికల్ హార్డ్ డ్రైవ్‌లో స్టోర్ అయ్యి ఉంటదన్నమాట. ఓకే. మీ సర్వర్‌లో స్టోర్ చేస్తే సర్వర్ స్టోరేజ్‌లో స్టోర్ అయ్యి ఉంటది. ఈ టేబుల్ అనేది. సో, ఆహ్, మనకి మనకి కంప్యూటర్‌లో 2 టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. ఏంటా స్టోరేజెస్? పర్మనెంట్ స్టోరేజ్, ఇంకోటేంటి టెంపరరీ స్టోరేజ్. టెంపరరీ స్టోరేజ్. సో, పర్మనెంట్ స్టోరేజ్ అంటే ఏంటి? ఇది మన హార్డ్ డిస్క్. ఓకే. హార్డ్ డిస్క్. అదే టెంపరరీ స్టోరేజ్ అంటే ఇది మన ర్యామ్. ఓకే. ర్యామ్. సో, ఇది పర్మనెంట్ స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్. ఓకే. అదే ఆహ్, టెంపరరీ స్టోరేజ్ అంటే మన ర్యామ్. ఓకే. హార్డ్ డిస్క్‌లో హార్డ్ డిస్క్‌కి, ర్యామ్‌కి డిఫరెన్స్ ఏంటి? మీరు చెప్పండి. హార్డ్ డిస్క్‌కి, ర్యామ్‌కి డిఫరెన్స్ ఏంటి?
హార్డ్ డిస్క్లో డేటా స్టోర్ అవుతుంది, ర్యామ్లో డేటా స్టోర్ అవుతుంది. బట్ డిఫరెన్స్ ఏంటి? హార్డ్ డిస్క్ అయితే డిలీట్ చేయలేము, హార్డ్ డిస్క్లో డేటా డిలీట్ చేయలేము కదా. మన ఫైల్స్ అనే హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంటాయి, మన ఫైల్ని డిలీట్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో హార్డ్ డిస్క్కి ర్యామ్కి డిఫరెన్స్ ఏంటంటే, హార్డ్ డిస్క్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అయి ఉంటుంది. అంటే మీరు ఒకసారి సేవ్ చేస్తే అది ఎప్పటికల్లా స్టోర్ అయి ఉంటుంది. ఈవెన్ మీకు జనరల్గా మీరు ఒక పైథాన్ ఫైల్ సేవ్ చేసినా, టెక్స్ట్ ఫైల్ సేవ్ చేసినా, ఎక్సెల్ ఫైల్ సేవ్ చేసినా, ఏదైనా కానీ మీ హార్డ్ డిస్క్లో సేవ్ ఉంటుంది. మీ ల్యాప్టాప్లోని హార్డ్ డిస్క్లో సేవ్ ఉంటుంది. ఒకసారి హార్డ్ డిస్క్లో డేటా అనేది స్టోర్ అయితే ఈవెన్ మీరు ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా సరే మీ డేటా అలాగే ఉంటుంది, ఎక్కడికి పోదు. ఓకే. ర్యామ్లో ఏంటంటే ర్యామ్ అనేది యాక్టివ్గా ఉన్నప్పుడే మీకు డేటా అనేది అంటే వన్స్ ర్యామ్లో డేటా లోడ్ అయితే ఎప్పుడైనా మీరు ర్యామ్లో డేటా అనేది టెంపరీ, అంటే మీ ల్యాప్టాప్ ఆన్లో ఉన్నంత వరకు పనిచేస్తుంది. వన్స్ ల్యాప్టాప్ షట్ డౌన్ చేశారంటే ర్యామ్లో డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే ఇది ఓన్లీ ఆన్లో ఉన్నప్పుడే మాత్రం డేటా స్టోర్ చేయగలుగుతుంది. వన్స్ మీరు ల్యాప్టాప్ షట్ డౌన్ చేసినా, ల్యాప్టాప్ యూజ్ చేయకపోయినా ర్యామ్లో డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే. అది డిఫరెన్స్. మనం స్కూల్లో చెప్పే ఉంటారు. సో హార్డ్ డిస్క్, ర్యామ్. అసలు ర్యామ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఐడియా ఉందా? అసలు మన ల్యాప్టాప్లో ర్యామ్ వల్ల మనకి యూజ్ ఏంటి? అదేంటి మీ ఇద్దరికి తెలీదా ర్యామ్ వల్ల యూజ్ ఏంటో ల్యాప్టాప్లో? మీ ఇద్దరికి ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా. జోష్న నీ ల్యాప్టాప్ ర్యామ్ సైజ్ ఎంత? ల్యాప్టాప్ కాదు, డెస్క్టాప్. లైక్ డెస్క్టాప్ అయినా ర్యామ్ ఉంటుంది కదా. అదే డేటా స్టోరేజ్ కోసం ర్యామ్ అంటే. ర్యామ్ ర్యామ్ నీ ల్యాప్టాప్ యొక్క ర్యామ్ సైజ్ ఎంత? లైక్ నీ అది క్వశ్చన్ అర్థమైంది, నాకు గుర్తులేదు అసలు అది ఎప్పటిదో. నార్మల్ గా ర్యామ్ అంటే డేటా స్టోరేజ్ కే కదా అంటుంది. డేటా స్టోరేజ్ కంటే డేటా స్టోరేజ్, బట్ ఓన్లీ ఫర్ టెంపరీ స్టోరేజ్. ఓకే. అంటే ఇప్పుడు ఓకే. ఒకేసారి ఎక్కువ ఆపరేషన్స్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నేను చెప్తాను. సురేష్ నీ ల్యాప్టాప్ ర్యామ్ సైజ్ ఎంత? సురేష్ నీ ల్యాప్టాప్ ర్యామ్ సైజ్ ఎంత? 8 GB అనుకుంటున్నా. ఎంత? 8. తెలీదా? సో నువ్వు ఆఫ్టర్ 2020 కొని ఉంటే నీ ల్యాప్టాప్ ప్రైస్ కనుక ఒక 40,000 అబౌవ్ ఉంటే ఖచ్చితంగా నీ ర్యామ్ సైజ్ 8 GB ఉంటుంది, మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే. అంటే ఇది మా బ్రదర్ ఇది. మీ అన్నయ్య 8 GB. నేనే అది ఈ ల్యాప్టాప్ కదా, ఈ రెడ్మీయా ఏ ల్యాప్టాప్ అది? ఎంఐ రెడ్మీ. ఎంఐ ల్యాప్టాప్. 2021లో ఎప్పుడు ఆర్డర్ పెట్టాం మేము, జాబ్ వచ్చిన కొత్తలో. ఎవరిది 8 GB ర్యామ్, 8 GB ర్యామ్ అనుకుంటా. 8 GB ర్యామే మా అక్కడ నుంచి ఆర్డర్ పెట్టినట్టు గుర్తు నాకు. సో 8 GB ర్యామ్, రెడ్మీ ల్యాప్టాప్. సో ఇక్కడ ఏంటంటే నా ల్యాప్టాప్ నాది 16 GB ర్యామ్, నా ఆఫీస్ ల్యాప్టాప్ 32 GB ర్యామ్. అసలు ర్యామ్ ఇది యూజ్ చేస్తామంటే మన జనరల్గా మన ఏ ల్యాప్టాప్లో అయినా సరే ప్రాసెస్ అనేది 3 వేస్లో జరుగుతుంది అనమాట. ఫస్ట్ హార్డ్వేర్ ఉంటుంది. ఓకే. ప్రాసెసర్, ఇది స్టోరేజ్. సో
ల్యాప్టాప్లో ఉన్న 2 మెయిన్ కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి స్టోరేజ్, ఇంకోటి ప్రాసెసర్. స్టోరేజ్ అంటే ఏంటి, ఇందులో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది, ఇందులో డేటా అనేది ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టోరేజ్ అంటే మన ఎక్సెల్ ఫైల్ ఉంది, ఆ ఎక్సెల్ ఫైల్ అనేది మన ల్యాప్టాప్లో స్టోర్ అయి ఉంటుంది, స్టోరేజ్. ప్రాసెసర్ అంటే ఏంటి, మీరు ఆ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి మీరు ఏమన్నా మైనస్ ప్లస్ ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో లేదన్నా ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేసినా సరే అవన్నీ ప్రాసెస్ చేయడానికి ప్రాసెసర్. ఈవెన్ మీ సపోజ్ మీరు మన క్రోమ్ ఓపెన్ చేశారా, క్రోమ్ అనేది యాక్చువల్గా స్టోరేజ్ అనేది మీ క్రోమ్ బ్రౌజర్ అనేది మీ హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మీరు అది ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఓపెన్ చేయగానే దాని వెనకాల ప్రాసెస్ రన్ అవుతాయి. అంటే మీకు క్లియర్గా చూపించాలంటే, సో ల్యాప్టాప్లో ఇక్కడ యాప్స్ అని కనిపిస్తున్నాయా, సిపియు, మెమరీ, డిస్క్, నెట్వర్క్ అని ఉందా. సో సిపియు అంటే ఏంటి, ఈ ప్రాసెసింగ్ అనమాట, ఏదైతే ప్రాసెసింగ్ జరుగుతుందో ఆ ప్రాసెసింగ్. మెమరీ అంటే ఏంటి, స్టోరేజ్. ఓకే, డిస్క్ అంటే ఏంటి, మన హార్డ్ డిస్క్. ఓకే, అంటే హార్డ్ డిస్క్ ఎట్లా అంటే మన హార్డ్ డిస్క్ని ఎంత యూటిలైజ్ చేస్తుంది. నెట్వర్క్ అంటే మన వైఫై స్పీడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో ఇవి మనకి ఎందులో అయినా సరే ఉండే అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ చూస్తే 16 GB ర్యామ్. సో ఇక్కడ నాకు అవుట్ ఆఫ్ 16 GB 8.5 GB యూస్ చేసుకుంటుంది. వైఫై, జీపీయూ ఎట్సెట్రా ఇవన్నీ కామన్. ఇక్కడ చూస్తే ప్రాసెస్ ఉన్నాయి చూసావా, 274 ప్రాసెస్ రన్ అవుతున్నాయి అనమాట. మనకి ఏ ల్యాప్టాప్లో అయినా సరే స్టోరేజ్, ప్రాసెసర్ అంటే స్టోరేజ్లో డేటాను స్టోర్ అయి ఉంటుంది, ప్రాసెసర్ అనేది ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ జరగాలన్నా సరే ప్రాసెసర్ అనేది ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే మనం ఒక డేటాని ప్రాసెసర్ పంపిస్తున్నామో ప్రాసెసర్ అనేది చాలా వెరీ ఫాస్ట్ అనమాట. లైక్ ఇట్ కెన్ పర్ఫార్మ్ మిలియన్స్ ఆఫ్ ఆపరేషన్ విత్ ఇన్ సెకండ్స్లో చేయగలుగుతాం అనమాట. ప్రాసెసర్ అనేది వెరీ ఫాస్ట్. మనం డేటాని కూడా అంత ఫాస్ట్గా సప్లై చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1000 నెంబర్స్ని ఓకే నేను ఎడిషన్ చేయాలంటే నాకు మిల్లీ సెకండ్ పడుతుంది. అంటే 1000 నెంబర్స్ని నేను ప్రాసెసర్కి సెండ్ చేయాలంటే అంత ఫాస్ట్గా సెండ్ చేయాలి కదా. ఓకే, నార్మల్గా ట్రెడిషనల్ స్టోరేజ్ ఏంటంటే, ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ ఏంటంటే మన మళ్ళీ హార్డ్ డిస్క్లో 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డిస్క్ ఉంటాయి. ఓకే, హార్డ్ డిస్క్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకే, హార్డ్ డిస్క్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి, ఓకే నార్మల్ హెచ్డిడి అంటే నార్మల్ ఫిజికల్ హార్డ్ డ్రైవ్ అంటారు. ఓకే, నార్మల్ హార్డ్ డ్రైవ్ అంటారు. నెక్స్ట్ ఉండేది ఎస్ఎస్డి అనమాట, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు అనమాట. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ హార్డ్ డ్రైవ్స్ అనమాట. జోష్నా అనేది డెస్క్టాప్ కాబట్టి మోస్ట్ ప్రాబబల్లీ నీది హార్డ్ డ్రైవ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ యువర్ సిస్టమ్ ఈజ్ ఓల్డ్ లైక్ లెట్స్ సే నువ్వు కనుక ఈవెన్ 2019 బిఫోర్ పర్చేస్ చేసి ఉంటే నీ ల్యాప్టాప్ హార్డ్ డ్రైవ్ ఉంటుంది అనమాట. హార్డ్ డ్రైవ్ ఉంటుంది, ఫిజికల్ డ్రైవ్, అందులో ఫిజికల్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ రొటేట్ అవుతూ ఉంటుంది, ఆ డిస్క్లో డేటాని స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో హార్డ్ డిస్క్లు అనేవి వెరీ స్లో అనమాట, కాస్ట్ ఎఫెక్టివ్. లైక్ నీకు 500 GB 1 TB హార్డ్ డిస్క్ హార్డ్లీ ఒక 1500 2000కి వచ్చేస్తాను, చీప్ బట్ స్లో అనమాట. మీకు డేటా రిట్రైవల్ అనేది చాలా స్లోగా ఉంటుంది అనమాట. ఎస్ఎస్డి అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది మన మెమరీ కార్డ్ లాగా, మన ఫోన్లో మెమరీ కార్డ్ ఎలాగో అలా అనమాట సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. సో అందులో ఏంటంటే డేటా అనేది చాలా ఫాస్ట్గా స్టోర్ అవుతుంది అనమాట. సో గిగాబైట్స్ ఆఫ్ డేటా చాలా ఫాస్ట్గా మనం రిట్రైవ్ చేయొచ్చు, మనం రైట్ చేయొచ్చు, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఈ సాలిడ్ స్టేట్ డ్రైవ్లో చేయొచ్చు అనమాట. ఈ సురేష్ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ అనేది మోస్ట్ ప్రాబ్లీ ఎస్ఎస్డి ఉంది, ఎస్ఎస్డి ఉంది. సో ఎస్ఎస్డి అనేది చాలా ఫాస్ట్ ఉండదు. సో మోడర్న్ ల్యాప్టాప్స్లో ఎస్ఎస్డి ఉంటుంది, ఓల్డ్ ల్యాప్టాప్స్లో హార్డ్ డిస్క్ ఉంటుంది. కానీ ఈ హార్డ్ డ్రైవ్తో ప్రాబ్లం ఏంటంటే ఇవి ఎంత లైక్ ఈవెన్ ఎస్ఎస్డి కూడా చాలా ఫాస్ట్ అయినా సరే ప్రాసెసర్తో మ్యాచ్ చేయలేము. అంటే మిల్లీ సెకండ్లో నేను ఒక 1000 వాల్యూస్ పంపాలంటే అంత రిట్రైవల్ అంత ఫాస్ట్గా ఎస్ఎస్డి అనేది డేటాను రిట్రైవ్ చేయలేదు అనమాట. ఎస్ఎస్డి కానీ హార్డ్ డిస్క్ కానీ అంత ఫాస్ట్గా డేటాను రిట్రైవ్ చేయలేదు అనమాట. సో దాని గురించే మనకు వచ్చింది ర్యామ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరేజ్లో మన హార్డ్ ఉంటుంది కదా, బిట్వీన్ ప్రాసెసర్ అండ్ నార్మల్ స్టోరేజ్లోనే లైక్ ఇది హార్డ్ డిస్క్ అనుకుంటే, స్టోరేజ్ అంటే హార్డ్ డిస్క్ అనుకుంటే, ఓకే ఇది హార్డ్ డిస్క్, ఓకే ప్రాసెసర్ అనుకుంటే, ఈ హార్డ్ డిస్క్కి ప్రాసెసర్కి మధ్యలో మనకు ఉన్నదే ర్యామ్ అనమాట.
ఓకే, మధ్యలో మనకు ఉన్నది ర్యామ్. సో ర్యామ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, సో ర్యామ్ చాలా ఫాస్ట్గా డేటాని రిట్రీవ్ చేయగలదు, లైక్ స్టోర్ చేయగలదు. అలాగే స్టోర్ చేసిన డేటాని రిట్రీవ్ చేయగలదు. రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి ర్యామ్లో సూపర్ ఫాస్ట్ ఉంటాయి అనమాట. విచ్ కెన్ మ్యాచ్ విత్ ద ప్రాసెసర్. అంటే మన ప్రాసెసర్ ఒక 1 మిల్లీ సెకండ్లో 1000 ఆపరేషన్స్ చేయగలిగితే ఆ 1000 ఆపరేషన్స్ సరిపడా డేటాని మన ర్యామ్ అనేది సప్లై చేయగలదు అనమాట. ఓకే, ర్యామ్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది హార్డ్ డిస్క్తో పోలిస్తే. అందుకే మనకి ఏంటంటే డేటా అంతా కూడా ఫస్ట్ ర్యామ్లో లోడ్ అయిపోద్ది. ర్యామ్లో లోడ్ అయిన తర్వాత ఆ ర్యామ్లో ఉన్న డేటా ప్రాసెసర్కి వెళ్తుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆపరేషన్స్ అన్ని చాలా ఫాస్ట్ అవుతాయి. కానీ ర్యామ్ వల్ల మనకు ఒక ప్రాబ్లం ఉంది. ర్యామ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, మన ల్యాప్టాప్ ఆన్లో ఉన్నంత వరకు ర్యామ్ అనేది వర్క్ అవుతుంది, ర్యామ్లో డేటా ఉంటుంది. ఎప్పుడైతే మన ల్యాప్టాప్ షట్ డౌన్ చేసామో ర్యామ్లో ఉన్న డేటా అనేది మొత్తం డిలీట్ అయిపోద్ది అనమాట. అంటే ర్యామ్లో డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవ్వదు. ఓకే, సో ర్యామ్లో ఏంటంటే డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవ్వదు, ఓన్లీ టెంపరీగా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో టెంపరీ స్టోరేజ్ అలా అది. కానీ హార్డ్ డిస్క్ అలా కాదు. హార్డ్ డిస్క్లో ఏంటంటే డేటా అనేది పర్మనెంట్గా స్టోరేజ్. అంటే మీరు ఒకసారి ఒక ఫైల్ని సేవ్ చేశారంటే మీరు డిలీట్ చేస్తే తప్ప అందులో డేటా అనేది డిలీట్ అవ్వదు. ఓకే, హార్డ్ డిస్క్లో డేటా మీరు ఫిజికల్గా డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. ఓకే, మీరు డిలీట్ చేయకపోతే మీ ల్యాప్టాప్ షట్ డౌన్ చేసినా, మూల పడేసినా, ఏం చేసినా సరే ఆ డేటా ఎప్పటికీ అలా ఉంటుంది. కానీ ర్యామ్ అలా కాదు. ర్యామ్ ఏంటంటే మీరు మన ల్యాప్టాప్ మీరు స్విచ్ ఆన్ చేసినప్పుడు ర్యామ్లో డేటా లోడ్ అవుతుంది. స్విచ్ ఆఫ్ చేశారనుకో ర్యామ్లో డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ కొత్త డేటా లోడ్ అవుతుంది. సో ర్యామ్లో ఏంటంటే డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవ్వదు, ఒక టెంపరీగా మాత్రమే స్టోర్ అవుతుంది అనమాట. కానీ ర్యామ్ వల్ల యూజ్ ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అని చాలా ఫాస్ట్గా ఉంటాయి అనమాట హార్డ్ డిస్క్తో పోలిస్తే. ఇప్పుడు ఏంటంటే మన మన డేటాబేస్లో ఉన్న టేబుల్ అనేది వచ్చి మన హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ని క్రియేట్ చేశారంటే ఆ టేబుల్ అనేది ఫిజికల్గా మీ హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది అనమాట. అందుకే ఒక్కసారి మీరు టేబుల్ని క్రియేట్ చేసిన తర్వాత మీ డేటాబేస్ మొత్తాన్ని క్లోజ్ చేసి మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేసినా సరే, మొత్తం ల్యాప్టాప్ షట్ డౌన్ చేసినా సరే మీ డేటా అలాగే ఉంటుంది. మళ్ళీ మీరు ల్యాప్టాప్ ఆన్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీ డేటానే సేమ్ మీరు క్రియేట్ చేసిన టేబుల్ని చూసుకోవచ్చు. ఓకే, ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మీ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నీ కూడా మీ హార్డ్ డిస్క్లో స్టోర్ అవుతాయి అనమాట. అంటే ఒకసారి టేబుల్ క్రియేట్ చేస్తే పర్మనెంట్గా క్రియేట్ చేసినట్టే. ఓకే, బట్ పైథాన్లో అలా కాదు. సో పైథాన్లో ఏంటంటే పైథాన్లో డేటా అనేది ఓకే ర్యామ్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో పైథాన్లో డేటా అనేది ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది అనమాట. అంటే మనకేంటంటే పైథాన్లో మనం ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ డేటా ఫ్రేమ్ DF3 DF4 అనే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశాను కదా. ఈ డేటా ఫ్రేమ్స్ అనేవి ఈ డేటా అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది అంటే ఈ డేటా అనేది ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది, హార్డ్ డిస్క్లో స్టోర్ అయి ఉంటుంది. అందువల్లే ఇప్పుడు నాకు ఏంటంటే సపోజ్ నేను ఏం చేస్తానంటే నా నోట్బుక్ అనేది రన్ అవుతుంది కదా, నేను దీన్ని షట్ డౌన్ చేసేస్తాను. అంటే నా నోట్బుక్ నేను షట్ డౌన్ చేస్తాను, షట్ డౌన్ చేస్తాను. అంటే పైథాన్ సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. అంటే పైథాన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను పాండాస్ మళ్ళీ లాంచ్ చేశాను. అంటే ఎప్పుడైతే పైథాన్ని నేను క్లోజ్ అంటే నేను ల్యాప్టాప్ని షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పైథాన్ని షట్ డౌన్ చేశాను. లైక్ ఓకే, నేను ల్యాప్టాప్ షట్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను పైథాన్ని షట్ డౌన్ చేశాను. పైథాన్ రన్ అవుతుంది కదా, ఇందాక రన్ అవుతుంది, క్లోజ్ చేశాను, మళ్ళీ ఓపెన్ చేశాను. మళ్ళీ ఓపెన్ చేసి నేను DF3 ఏముందని చూద్దానికి నేను ఎగ్జిక్యూట్ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎర్రర్ వస్తుంది, PD ఈజ్ నాట్ డిఫైన్డ్, DF3 ఈజ్ నాట్ డిఫైన్డ్. లెట్స్ సే DF3 అంటాను. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? డేటా లేదు, DF3 అనే డేటా లేదు, డేటా ఫ్రేమ్ DF4 లేదు, DF5 లేదు, ఈ డేటా ఏమి లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను పైథాన్ని క్లోజ్ చేశానో ఆటోమేటిక్గా నా డేటా ఫ్రేమ్స్ అన్ని డిలీట్ అయిపోతాయి అనమాట. ఎందుకు డిలీట్ అవుతాయి అంటే నా డేటా అనేది ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో ర్యామ్లో డేటా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడైతే డేటాని డిలీట్ చేస్తానో ఆటోమేటిక్గా నా టేబుల్స్ అని కూడా అంటే పైథాన్ క్లోజ్ చేయగానే నా డేటా అంతా డిలీట్ అయిపోద్ది అనమాట. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పైథాన్లో క్రియేట్ చేసే డేటా ఫ్రేమ్స్ అనేవి ర్యామ్లో స్టోర్ అయి ఉంటాయి, నాట్ అండ్ హార్డ్ డిస్క్ అనమాట. ఓకే, సో అందువల్ల ఏంటంటే ఒకసారి మీరు పైథాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారంటే మీరు క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని డిలీట్ అయిపోయి ఉంటాయి అనమాట.
ఓకే, మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జిక్యూట్ చేశాను, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఏమంటానంటే కెర్నల్ మీద క్రియేట్ చేసి రీస్టార్ట్ కెర్నల్ అని అన్నాను. అంటే రీస్టార్ట్ కెర్నల్ అంటే పైథాన్ రీస్టార్ట్ చేస్తాను. నేను పైథాన్ రీస్టార్ట్ చేసి అగైన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా అన్నాను అనుకో, నాకు ఎర్రర్ వస్తుంది, ఎన్పి ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడైతే పైథాన్ రీస్టార్ట్ చేశానో నేను క్రియేట్ చేసిన వేరియబుల్స్, డేటా ఫ్రేమ్స్ ఇవన్నీ డిలీట్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే నా డేటా అనేది ర్యామ్లో స్టోర్ ఉంటుంది. ఓకే, సో ఇది నార్మల్ డేటాబేస్లో టేబుల్కి మన డేటా ఫ్రేమ్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో పైథాన్లో డేటా ఫ్రేమ్స్లో డేటా అనేది ర్యామ్లో ఉంటే మన డేటాబేస్లో టేబుల్స్లో ఉన్న డేటా అనేది హార్డ్ డిస్క్లో ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ మీరు క్లియర్గా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్, మీరు చెప్పండి, మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది, మీరు ఆలోచించండి ఆ అడ్వాంటేజ్ ఏంటో. ఇలా ర్యామ్లో స్టోర్ అవడం వల్ల ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి చెప్పండి, ఆలోచించండి. లైక్ అట్లీస్ట్ ఒక అడ్వాంటేజ్ చెప్పండి. నేను ఇప్పుడు మొత్తం చెప్పిన దాన్ని బట్టి ఇలా డేటా అనేది ర్యామ్లో స్టోర్ అవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? Think. మీకు ర్యామ్ గురించి ఏం చెప్పాను నేను? ర్యామ్లో డేటా అనేది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయని చెప్పాను కదా. సో అలాంటప్పుడు నేను టేబుల్స్ని క్రియేట్ చేయాలన్నా సరే, టేబుల్స్లో ఎలాంటి ఆపరేషన్ చేయాలన్నా సరే ఫాస్ట్గా ఉంటాయి కదా కంపేర్ టు నార్మల్ ఎస్క్యూఎల్ టేబుల్స్. మీకు ర్యామ్ మనకి ఎందుకు అవసరం వచ్చింది? ర్యామ్లో మనం ఏదైనా స్టోర్ చేస్తే మనం డేటాని చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయొచ్చు. లైక్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా లేదా టేబుల్లో ఉన్న డేటాని నేను చూడాలన్నా కూడా నాకు ఫాస్ట్గా జరుగుద్ది. ఎందుకు జరుగుద్ది? డేటా అనేది ర్యామ్లో ఉంటుంది కదా. హార్డ్ డిస్క్లో ఉందనుకో, నేను టేబుల్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్ క్రియేట్ చేయడం అంటే ఏంటి? హార్డ్ డిస్క్లో డేటాను రైట్ చేస్తున్నాం కదా. టేబుల్ రీడ్ చేయడం ఏంటంటే హార్డ్ డిస్క్ నుంచి డేటాను రీడ్ చేస్తుంది. సో ఈ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి హార్డ్ డిస్క్లో కంపారిటివ్లీ ర్యామ్ స్లోగా ఉంటాయి. ర్యామ్లో ఈ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో నేను పైథాన్లో డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసిన అంటే ర్యామ్లోకి డేటా రైట్ చేయడం చాలా ఫాస్ట్గా ఉంటుంది, అలాగే రీడ్ చేయడం. సో మన డేటా ఫ్రేమ్లో డేటాని చూడాలన్నా కూడా డేటా అనేది ర్యామ్లో స్టోర్ ఉండడం గురించి నాకు చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, పాయింట్ అర్థమైంది కదా మనకి అడ్వాంటేజ్ ఏంటో. మన ఎస్క్యూఎల్ టేబుల్స్ మీద పోలిస్తే మన డేటా ఫ్రేమ్స్ అనేవి చాలా ఫాస్ట్గా రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇందులో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఇలా ర్యామ్లో స్టోర్ అవడం వల్ల అడ్వాంటేజ్ చెప్పాను ఏంటి, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలన్నా లేదా డేటా ట్రైన్ని క్వెరీ చేసి డేటాను చూసుకోవాలన్నా సరే ఫాస్ట్గా ఉంటుందని చెప్పాను. మరి దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఏంటది ఆలోచించండి. ప్రతిసారి ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఒక డిసడ్వాంటేజ్, కరెక్ట్. ఎందుకంటే ఎస్క్యూఎల్లో టేబుల్ ఒకసారి క్రియేట్ చేస్తుంది అది అలాగే ఉంటుంది, కానీ పైథాన్లో అలా కాదు. ఒకసారి టేబుల్ క్రియేట్ చేశారంటే ఆ టేబుల్ మళ్ళీ మీరు పైథాన్ సెషన్ ఆఫ్ చేశారంటే టేబుల్ అంటే డిలీట్ అయిపోద్ది. ప్రతిసారి క్రియేట్ చేయాలి కంపల్సరీ. గుడ్ పాయింట్. ఇంకొకటి డిసడ్వాంటేజ్ చెప్పండి. సైజ్ ఆఫ్ ద డేటా. ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా మీ ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ ఎంత సైజ్ ఉంటుంది? తక్కువ 258 GB ఉంటుంది, 258 GB ఉంటుంది లేదా 100 GB లేదా 500 GB. మీది హార్డ్ డిస్క్ అయితే మోస్ట్ 500 GB 1 TB ఉంటుంది. కానీ ర్యామ్ సైజు లైక్ సురేష్ ల్యాప్టాప్లో 8 GB ర్యామ్ ఉంది. ఓకే, అంటే ఈ 8 GB ర్యామ్లో నేను 8 GB మొత్తం ఫ్రీగా ఉండదు కదా. 8 GB ర్యామ్లో అట్లీస్ట్ 4 GB అయినా సరే నా మిగతా ల్యాప్టాప్లో ఉన్న ప్రాసెస్ అంతా తీసుకుంటుంది. నాకు అవైలబుల్గా ఒక 3 GB 4 GB ర్యామ్ ఉంటే నేను మ్యాక్సిమం టేబుల్స్ ఆఫ్ సైజు ఒక 1 GB 2 GB ఆఫ్ టేబుల్స్ మాత్రం తీసుకోగలను. ఎందుకంటే 1 GB సైజ్ ఉన్న ఒక టేబుల్ తీసుకున్నానంటే నాకు ఆల్మోస్ట్ చాలా
20, 30% ఆఫ్ ద స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాం కదా. మీకు అర్థమవుతుందా? సో నేను డేటాని ఎక్కడ స్టోర్ చేస్తున్నాను, ర్యామ్లో స్టోర్ చేస్తున్నాను. నా ర్యామ్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది, 8 GB ర్యామ్ ఉంటుంది. ఆ 8 GBలో ఓ 4 GB నాకు నా ల్యాప్టాపే తీసేసుకుంటుంది, ఇంకొక 4 GB ఉంటుంది. ఆ 4 GBలో నేను ఒక 1 GB డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశానంటే, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశానంటే అది మొత్తం 1 GB స్పేస్ 1 GB తీసి నాకు మిగతా 3 GB మిగులుతుంది అంతే. అలా 3-4 డేటా ఫ్రేమ్ క్రియేట్ చేశానంటే అంతే, నా ల్యాప్టాప్ సపోర్ట్ చేయదు. సో అంటే నేను ఎక్కువ పెద్ద డేటాని తీసుకోవాలంటే నేను తీసుకోలేను. ఇంకోటి ఏంటంటే దిర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కంప్రెషన్ అనమాట. సో సపోజ్ ఒక టేబుల్ నా దగ్గర ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. ఓకే, ఎక్సెల్ ఫైల్ అనేది నా ల్యాప్టాప్లో 250 MB స్టోరేజ్ని ఆక్యుపై చేస్తుంది అనుకో. 250 MB స్టోరేజ్ ఆక్యుపై చేస్తుంది అనుకో. యాక్చువల్గా నా డేటా సైజ్ ఏంటంటే ఈ 250 MB అనేది కంప్రెస్డ్ అనమాట. మన ఎక్సెల్ ఫైల్ రాస్తే CSV ఫైల్ కానీ మన హార్డ్ డిస్క్లో డేటా అనేది కంప్రెస్ అయి ఉంటుంది. ఓకే, ఇదే 250 MB డేటాని మీరు కనుక పైథాన్లో రీడ్ చేస్తే అది 2.5 GB అయిపోద్ది. ఎందుకు అయిపోద్ది? అదేంటి, నా ల్యాప్టాప్లో నా ఫైల్ సైజ్ 250 MB ఉంది, బట్ నేను పైథాన్ రీడ్ చేయగానే 2.5 GB అయిపోయింది. అంటే నా డేటా ఫ్రేమ్ యొక్క సైజు 2.5 GB అయిపోయింది. అదేంటి అంత ఎందుకు పెరిగిపోయిందంటే మన హార్డ్ డిస్క్లో మన డేటా అనేది కంప్రెస్ అయి ఉంటుంది అనమాట. మీరు ఏ ఫైల్ తీసుకున్నా సరే హార్డ్ డిస్క్లో డేటా అనేది కంప్రెస్ అయి ఉంటుంది, బట్ ర్యామ్లో డేటా అలా కంప్రెస్ అయి ఉండదు. ర్యామ్లో మన నార్మల్ డేటా యాక్చువల్ సైజ్ ఎంత ఉంటుందో సేమ్ యాక్చువల్ సైజ్ అంతే ఉంటుంది. సో ర్యామ్లో కంప్రెస్ అయి ఉండదు కాబట్టి నా హార్డ్ డిస్క్లో 250 MB డేటా సైజ్ ఉంటే నా యాక్చువల్ ర్యామ్లోకి వచ్చిన 2.5 GB అయిపోద్ది అనమాట. సో నా లిమిటేషన్ ఏంటంటే నేను పెద్ద పెద్ద ఫైల్స్తోనే వర్క్ చేయను. లైక్ నీ దగ్గర 1 GB 2 GB ఫైల్ 1 GB 2 GB ఫైల్ ఫర్గట్ 500 MB 600 MB సైజ్ ఉన్న ఫైల్స్ కూడా మన ల్యాప్టాప్లో రన్ అవ్వడానికి కొంచెం కష్టపడతాయి అనమాట. ఓకే, అఫ్ కోర్స్ దీనికి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మనకి డాస్క్ ఒకటి ఉంది, నెక్స్ట్ అలాగే పోలారిస్ అని ఒకటి ఉంది, పాండాస్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అనమాట ఇలాంటి ఓవర్కమ్ చేయడానికి. లేదు అంతకన్నా పెద్ద సైజ్ ఉన్నాయా, PySpark ఉంది. ఓకే, సో డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, బట్ మనం పాండాస్ గురించి చెప్తున్నాం కాబట్టి సో మన పాండాస్లో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే చిన్న టేబుల్స్ ఉంటే మనకు ప్రాబ్లం లేదు, పెద్ద పెద్ద టేబుల్స్ ఉంటే మాత్రం మన ర్యామ్ని ఆక్యుపై చేస్తుంది అనమాట. నాది 16 GB ల్యాప్టాప్ కాబట్టి లెట్స్ సే నా ల్యాప్టాప్ లైక్ అప్ టు 1 GB ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయగలుగుతుంది. నా ఆఫీస్ ల్యాప్టాప్ కొంచెం ర్యామ్ పెద్దది ఉంటుంది, అందులో ఇంకో కొంచెం పెద్ద డేటా సైజ్ని యాక్టివ్ అయ్యాను. నా దగ్గర సర్వర్స్ ఉన్నాయి, నా సర్వర్స్ ఒక్కొక్కటి 64 GB ర్యామ్ 128 GB ర్యామ్స్ ఉంటాయి అనమాట. అంత పెద్ద సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో ఇంతకన్నా పెద్ద డేటా హ్యాండిల్ చేయగలుగుతాం అనమాట. సో ఎంత డేటాని మనం హ్యాండిల్ చేయగలం పైథాన్ అనేది బేస్డ్ ఆన్ ద మన ల్యాప్టాప్, మన ర్యామ్ సైజ్, మనం ఎక్కడ ఏ సిస్టమ్ అయితే రన్ చేస్తున్నామో ఆ సిస్టమ్ యొక్క ర్యామ్ సైజ్ మీద మనకి డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఓకే, సో అది లిమిటేషన్ అనమాట. మనకి డేటాబేస్లో టేబుల్స్తో ప్రాబ్లం లేదు. డేటాబేస్లో మీరు ఎంత పెద్ద టేబుల్ అయినా క్రియేట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మోస్ట్లీ మన ల్యాప్టాప్లో స్టోరేజ్ 256 GB, అందులో సగం స్టోరేజ్ క్రియేట్ చేయని మినిమం ప్రతి ఒక్క ల్యాప్టాప్లో 100 GB స్టోరేజ్ ఖాళీ ఉంటుంది. 100 GB స్టోరేజ్ అంటే చాలా ఎక్కువ. మీరు అంత డేటా స్టోర్ చేయాలంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో డేటాబేసెస్లో మీకు ప్రాబ్లం ఉండదు అనమాట. మీరు లార్జ్ లైక్ నాట్ ఓన్లీ జీబీస్ కాదు, మీ టీవీస్లో ఉన్న ఫైల్స్ కూడా డేటాబేస్లో ఈజీగా స్టోర్ చేయొచ్చు. బట్ పైథాన్లో అలా కాదు. ఇంకోటి ఏంటంటే డేటాబేస్లో మీరు డేటాని స్టోర్ చేస్తారు, కానీ మీరు పైథాన్లో డేటాని స్టోర్ చేయరు, ఓన్లీ ప్రాసెసింగ్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. మనం పైథాన్లో డేటా అనేది ఎక్కడ స్టోర్ చెయ్యం. ఓన్లీ పైథాన్లో మనం డేటా ప్రాసెసింగ్ మాత్రమే కోడ్ రాస్తాం. అదే డేటాబేస్లో డేటాని స్టోర్ చేస్తాం, ప్లస్ అక్కడే డేటా ప్రాసెసింగ్ కూడా చేస్తాం అనమాట. ఓకే, సో పైథాన్ మనం ఎప్పుడు డేటా స్టోర్ చేయం. మనం డేటా స్టోర్ చేసుకోవాలంటే ఏ CSVలోనో ఎక్సెల్లోనో లేదా డేటాబేస్లో స్టోర్ చేసుకుంటాం. పైథాన్లో మనం డేటా స్టోర్ చేయం. పైథాన్ ప్యూర్లీ ఫర్ ప్రాసెసింగ్ అనమాట. అందుకే డేటా అనేది ర్యామ్లో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో దీని లిమిటేషన్స్ అర్థమైనాయి కదా, డేటా ఫ్రేమ్కి SQLకి తేడా. అర్థం. ఓకే, సో రేపు మీరు ఏదైతే సురేష్ సెండ్ చేస్తారో జోష్ను వీళ్ళకి సెండ్ చేయి, స్క్రీన్ షాట్ అయినా పర్లేదు, సెండ్ చేస్తే ఓకే. నేను సేమ్ క్వెరీస్కి మనం పైథాన్ రాసి చెప్తాం అనమాట. అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే. ఓకే, సో